ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి బెల్లం తరుగు, పాలు అని చెప్పి చూస్తున్నారా? ఏం లేదండి, జున్ను ఎలా తయారు చేయాలి అన్నది చెప్దామని చెప్పి నేనైతే వీడియో తీసా. ఇక్కడ చూడండి, మా చిన్నోడు ఏడుస్తున్నాడు కదా! ఎందుకు ఏడుస్తున్నాడంటే మా చిన్నోడిని ఎత్తుకుని తయారు చేయాలంట జున్ను. నాకు చూపించమ్మా అని చెప్పి అయితే ఏడుస్తున్నాడు. సర్లే వాడిని ఏడిపించడం ఎందుకని నేనైతే ఎత్తుకుని పాలలో బెల్లం అయితే కలుపుతున్నా. ఆల్రెడీ తురిమేసాను కదా బెల్లం. కరెక్ట్‌గా అప్పుడే మా పెద్దోడొచ్చాడు. "అమ్మేదిరా తమ్ముడు" అని చెప్పి అడిగితే, "అమ్మ ఇక్కడుంది" అని చెప్పి వెళ్ళి వాడిని తీసుకొస్తున్నాడు వాళ్ళ అన్నని. "ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ" అని చెప్పనైతే అడిగాడు హన్వేష్. "జున్ను తయారు చేస్తున్నానురా, నీకు ఇష్టం కదా జున్ను" అని చెప్పంటే వాడు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. "నిజమేనా అమ్మ చూపించు" అని చెప్పి అడిగాడు. "అవునురా" అన్నాను. "ఏంటమ్మా స్పెషల్ ఇప్పుడు తయారు చేస్తున్నావు" అంటే, "ఏం లేదురా మామూలుగానే" అంటే, "సరే అమ్మా అయితే నేను ఈలోపు వర్క్స్ రాసేస్తా, నువ్వు తయారు చెయ్యి, మళ్ళీ వస్తా" అని చెప్పి ఆడుకుంటానికి వెళ్ళిపోయారు ఇద్దరు. ఇంతకీ మాటల్లో పడి ఎలా తయారు చేయాలన్నది చెప్పలేదు కదా నేను. జున్ను పాలు బాగా చిక్కగా ఉంటే 1/2 లీటర్ జున్ను పాలకి 1.5 నుంచి 2 లీటర్ల వరకు నార్మల్ పాలు కలుస్తాయి. లేకపోతే 1.5 పాలు మామూలుగా సరిపోతాయి అన్నమాట. స్వీట్ వచ్చేటప్పటికి బెల్లం 1/2 కేజీ సరిపోయిద్ది. ఇంకా కొంచెం ఎక్కువ తినే వాళ్ళకైతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నార్మల్‌గా ఒక టీ గ్లాస్‌లో వేసుకొని మిక్స్ చేసిన పాలు గ్యాస్ పొయ్యి వెలిగించి గిన్నెలో వాటర్ వేసుకుని దాంట్లో గిన్నెలో పెట్టుకోవాలన్నమాట. ఆ గ్లాసు పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ లోపే ఉడికిపోద్ది చిన్న టీ గ్లాస్‌లో పెట్టిన మూల. జున్ను ఉడికిపోయాక తీసి అది చల్లారిపోయాక స్వీటు సరిపోయిందా, జున్ను గట్టిగా అయితే ఇంకా పాలు యాడ్ చేసుకోవచ్చు అనమాట. మామూలు పాలు యాడ్ చేసుకోవచ్చు గట్టిగా అయితే. లేదు గట్టిగానే తినే వాళ్ళకి అలా సరిపోతుంది. ఫస్ట్ ఒకటి చిన్నది అలా పెట్టి టెస్ట్ చేసి ఇంకా అంతా బాగానే ఉంది కదా అని మిగిలినవి కూడా ఇలాగా ఆ గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసాను అనమాట. ఇవి ఒక 20-25 మినిట్స్‌లో అయితే ఉడికిపోయిద్ది. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టమే జున్ను. ఇప్పుడు మా చిన్నోడు కూడా జాయిన్ అయ్యాడనమాట. మా చిన్నప్పుడైతే మాకు గేదెలుండేయి. అప్పుడు మా అమ్మ మార్నింగ్, ఈవినింగ్ కూడా చేసేదనమాట జున్ను. 3-4 డేస్ అయితే చేసుకోవచ్చు కదా మురిపాలతో జున్ను. మేము ఒకవేళ ఇంటి దగ్గర లేమో హాస్టల్‌లో ఉన్నామంటే అక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. ఒకవేళ డైలీ తీసుకురావడం కుదరదు కదా! ఇక ఇంటికొచ్చేటప్పటికి ఒక వైట్ కలర్ పంచ్ ఉంటది కదా! ఆ పంచులో మురిపాలేసి ఎండబెట్టి మేమొచ్చాక ఆ క్లాత్ మామూలు పాలలో కలిపి అయితే ప్రిపేర్ చేసేది మా అమ్మ జున్ను. నాకు మా అన్నయ్యకి అంత ఇష్టం జున్నంటే. ఇంకా మా ఆయన గారికి కూడా బాగా ఇష్టమంట. వాళ్ళ తాతయ్య గారు గేదె ఈనితే మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి పని కట్టుకుని మరీ తీసుకొచ్చేవాళ్ళంట. ఆయనకి కూడా చాలా ఇష్టం జున్ను. అదే వచ్చినట్టుంది నిహాన్‌కి, హన్వేష్‌కి కూడా. బాగా తింటారు జున్ను ఇష్టంగా. ఇప్పుడైతే దొరకట్లేదు సిటీల్లో పాలు. అదే పల్లెటూరులో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకళ్ళకి ఈనింది జున్ను పాలు తీసుకొస్తారు కదా గేదె ఈనితే. ఇక్కడ హన్వేష్ వర్క్ రాస్తున్నాడు అన్నాను కదా! హన్వేష్ 70 స్పెల్లింగ్ తప్పు రాశాడు. సరిగ్గా రాయి నాన్న రఫ్ చేసి అంటే స్పెల్లింగ్ చెప్తే చక్కగా పైన చూసైతే రాసేస్తున్నాడు. హన్వేష్‌కి వర్క్ అయ్యే లోపల జున్ను కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా! అది జున్ను స్టవ్ ఆఫ్ చేసి ఆ గ్లాసులు తీసి పక్కన పెట్టాను. చల్లారిద్ది కదా అని చెప్పి. హన్వేష్‌కి వర్క్ అయిపోయింది కదా! "అయిపోయిందా అమ్మా" అని అడగడం అయితే స్టార్ట్ చేశాడు. "ఒరేయ్ చల్లారాక బావుంటది, ఒక నిమిషం ఆగరా" అని చెప్పంటే వెయిట్ చేశాడు పాపం చాలా సేపు. ఒక 1 అవర్ దాకా వెయిట్ చేసి మళ్ళీ అడుగుతున్నాడు "అయిపోయిందా అమ్మా" అని. "సరే తిని చూడరా, టేస్ట్ చూడు, ఇప్పుడే ఫ్రిడ్జ్‌లో పెట్టాను, లైట్ కూలింగ్ అయింది" అంటే వాడు తిని టేస్ట్ చేసి చెప్తున్నాడు చూడండి. బావుందంట, సూపర్ అమ్మా అని అయితే చూపిస్తున్నాడు. హన్వేష్ టేస్ట్ చేశాక వాళ్ళ తమ్ముడికి కూడా టేస్ట్ చూపిస్తున్నాడు తినరా అని చెప్పి. ఇక మళ్ళీ వాళ్ళ తమ్ముడికి సెపరేట్‌గా ఇవ్వకపోతే ఇంకా వాడు పెద్ద గొడవ చేసేసి ఏడ్చేస్తాడు. సరే ఫ్రెండ్స్, మా నిహాన్‌కి కూడా చిన్ని గ్లాస్‌లో కొంచెం ఏసిస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చూసారా ఎంత ముద్దుగా తినిపిస్తున్నాడో వాళ్ళ తమ్ముడికి హన్వేష్ అయితే.